హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ చూసారు కదండీ! సో, ఇవి ట్రెండ్ లైన్స్ అండి. రేపటి లెవెల్స్ కూడా చూద్దాం. మనం అనుకున్నట్టు మార్కెట్ కిందకొస్తదని ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ రాలేదు. ఈవెన్ లైవ్‌లో కూడా నేను చెప్పాను. ఈ టీపీ2 బ్యాండ్, టీపీ1 బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉందని. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉందని. ఇది బ్రేక్ చేయలేకపోయింది. ఆహ్, బాగా క్రియేట్ చేసిందండి వాలటైల్ రేంజ్‌ని. ఓకే. సో, మాక్సిమం చాలామంది స్టాప్ లాస్‌లు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయినట్టున్నాయి. సో, రేపు ఎలా ఉండబోతుంది? సో, నాకు తెలిసినంత వరకు టీపీ3 అండ్ లోయర్‌లో ఫార్మ్ చేసింది. టీపీ2 లోయర్‌లో ఫార్మ్ చేసింది. టీపీ1 లోయర్‌లో ఫార్మ్ చేసింది. మార్కెట్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను డౌన్ సైడ్‌కి. ఓకే. బట్ ప్రెజెంట్ ఉన్న సినారియో చూస్తే 253 గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్లస్‌లో ఉంది. సో, ఆబ్వియస్‌లీ గ్యాప్ అప్ అయ్యే ఆలోచన కనబడుతుంది నాకు. ఓకే. సో, గ్యాప్ అప్ ఎక్కడి వరకు అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. సో, గ్యాప్ అప్ 52,700 రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. టీపీ3 రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. అదే అదే నిన్నటి యొక్క ఈరోజు యొక్క హైయెస్ట్. ఓకే. ఈ రేంజ్‌లో. దెన్ ఎళ్తే ఎంతవరకు ఎళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. సో, దిస్ ఈస్ దట్ 52,890 800-900 రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఇది టార్గెట్‌కెళ్ళి రీచ్ అయ్యే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఇది గాని ప్రైస్ యాక్షన్‌లో ఒకసారి రీటెస్ట్ ఇలా తీసుకొని వచ్చిందంటే దెన్ యాంటిసిపేషన్ టు మార్కెట్ టెస్ట్ అనేది అప్ సైడ్‌కే కనబడుతుంది. ఇఫ్ నేను నా వ్యూ ప్రకారం అయితే నేను ఇది కాంప్రమైజ్ అయితే, ఈ రేంజ్‌లో గాని కాంప్రమైజ్ అయితే, నేను పక్కాగా సెల్ చేసుకుంటాను. నేను పుట్టు వైపే చూస్తున్నాను. ఎందుకు పుట్టు వైపే చూస్తున్నానంటే, క్వార్టర్లీ రిజల్ట్స్ పొజిషన్స్ అనేవి బిల్ట్ అయిపోయినాయి. వాటిని క్లోజింగ్ పొజిషన్‌కి చేయడానికి చూస్తున్నారు. సో, సెకండ్ థింగ్ ఈస్ సో, కమ్ టు దట్ వీక్లీ సినారియోలో చూద్దాం. వీక్లీ సినారియోలో మనకేం చెప్తుంది మార్కెటు? 52,800 రేంజ్ అండ్ 52,400 రేంజ్‌లోనే మార్కెట్ ప్లే అవుతుంది అని చెప్తుంది. వోలటైల్‌లో ప్లే అవుతుంది అని చెప్తుంది. ఇది ట్రెండ్ డైరెక్షన్ లైన్. ఇది డైనమిక్ సపోర్ట్ లైన్ అండి. సపోర్ట్ లైన్ అనేది 52,400 రేంజ్‌లో ఉంది. ట్రెండ్ లైన్ అనేది 800లో ఉంది. సో, 400-800 రేంజ్‌లోనే మార్కెట్ ప్లే అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది 700 ఇది. ఈ ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ దాటి ఇది గాని గ్రీన్‌గా కన్వర్ట్ అవుతేనే నేను పై వైపుకి చూస్తాను. లేకపోతే అప్పటిదాకా నేను చూడను. మార్కెట్‌లో నేను ఆ వ్యూ ఎప్పుడు నా వ్యూ రేపైతే మాక్సిమం డౌన్ సైడే ఉంది. ఎందుకు అంటే సీ ఇక్కడ ఇంత రేంజ్‌లో బయర్స్ ఉన్నారండి. దిస్ C2 బ్యాండ్ ఈస్ బయర్స్ బ్యాండ్. ఇంత పెద్ద మంది బయర్స్ ఉన్నారు. ఓకే. సో, రీటెస్ట్ ఇచ్చింది పైకెళ్ళింది. రీటెస్ట్ ఇచ్చింది ఇది పైకెళ్ళాలి అంటే ఇది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినంత వరకు పైకెళ్ళదు మార్కెట్. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్‌లో ఎప్పుడు హై క్రియేట్ చేస్తుందో వెయిట్ చేస్తానో ఆ బ్యాండ్ దగ్గర పీఈ తీసుకొని కూర్చుంటాం. దెన్ యూ విల్ గెట్ ద గుడ్ ప్రాఫిట్స్. Either it is a C, whatever CEPE, but at the money and in the money only. Okay. Don't go to the out of the monies. Okay, guys. And come to that Nifty. Nifty scenario చూద్దాం. సో, నిఫ్టీ కూడా స్టిల్ ఇంకా అప్ సైడ్ చూపిస్తుందండి. బట్ నిఫ్టీ వీక్లీలో అయితే 24,224 ఇండెక్స్. ఓకే. దిస్ ఈస్ ద ఫ్యూచర్. దిస్ ఈస్ ద ఇండెక్స్. దిస్ ఈస్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్. ఓకే. దిస్ టీపీ3 బ్యాండ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది మార్కెట్. సో, C2 బ్యాండ్ అనేది చాలా నారోగా ఉంది. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ అనేది ఈ రేంజ్‌కి రీచ్ అయిన తర్వాత ట్రెండ్ అనేది నాకు డౌన్ సైడ్‌కే కనబడుతుంది. ఇది ఇంకా స్టిల్ బ్రేక్‌ఔట్ అవ్వలేదు కాబట్టి ట్రెండ్ అనేది డౌన్ సైడే ఉంది. బట్ హై లెవెల్‌కి ఎప్పుడు ఎళ్తదో అప్పుడు నేను పీఈ తీసుకొని కూర్చుంటాను. ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు మార్కెట్ ఈస్ డౌన్ సైడ్. ఓకే. సో, ఇది మన సినారియో అండి. ఓకే. నిఫ్టీలో. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీలో అసలు ఏం చెప్తుంది? ఫిన్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో, ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ చెప్తుంది. 23,500 అండ్ 23,685. ఓకే. నా పొజిషన్ కూడా రన్ అవుతుంది. 23,659 నా హెడ్జింగ్ పొజిషన్ అండి యాక్చువల్‌గా. సో, వీళ్ళు ప్లస్ ఆర్ మైనస్ 2 పాయింట్స్ వరకు నేను వెయిట్ చేస్తాను. పెద్ద మ్యాటర్ కాదు. 10 పాయింట్స్ అయినా 20 పాయింట్స్ అయినా వెయిట్ చేస్తాను. ఆబ్వియస్‌లీ టైమ్ డీకేలో వెళ్ళిపోయిద్ది. పెద్ద క్యాండిల్ పడితేనే ఎగ్జిట్ అయిపోతాను. అప్పటిదాకా నా పొజిషన్ నేను ఎగ్జిట్ చేయను. ఓకే. సో, ఇది నా పొజిషన్ రేంజ్. ఇది నా ప్లేయర్ రేంజ్. ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను తీసుకోను. అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోను. డౌన్ సైడ్ వైపే చూస్తాను. ఎందుకంటే దిస్ ఈస్ మై ట్రెండ్ డైరెక్షన్ లైన్. ఇక్కడ చూడండి. ఇది ట్రెండ్ డైరెక్షన్ లైన్. మీకు ఇలాగ ఏది ఎప్పుడు బ్లూ కన్వర్ట్ అయిందో పైకెళ్ళినాక రెడ్ క్యాండిల్ వచ్చినాక రీటెస్ట్‌లో నేను ఎంట్రీ అవుతున్నా. దెన్ వన్స్ మోర్ రీటెస్ట్‌లో ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పైకెళ్తది. రీటెస్ట్ ఇట్స్ వెంట్ అప్. ఎప్పుడు ఇది ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ బ్రేక్‌ఔట్ అయిందో
ఓకే. డౌన్‌కెళ్ళింది. మళ్ళీ రీటెస్ట్ పైకెళ్ళింది. మళ్ళీ డౌన్‌కొచ్చింది. ఇప్పుడు మళ్ళీ పైకెళ్తుంది. సో, మేబీ ఇది రీటెస్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇది రీటెస్ట్ అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద సెల్లర్ సిట్టింగ్ హియర్ 23,700లో సిట్టింగ్ కూర్చున్నారు. బట్ నా లెవెల్ ఎంత 685 ప్లస్ 15 పాయింట్స్ పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఆబ్వియస్లీ నేను డౌన్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. బట్ మేబీ వోలటైల్ క్రియేట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ కనబడతా ఉంది. ఎందుకంటే డైనమిక్ సపోర్ట్ టు ట్రెండ్ లైన్‌కి మధ్యలో ప్లే అవుతుంది రేంజ్ కాబట్టి. ఓకే. సో, ఆబ్వియస్లీ మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఫిన్ నిఫ్టీలో ఎక్స్‌పైరీ చూద్దాం. సో, ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఎక్స్‌పైరీ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, దానికి ముందు టుమారో లెవెల్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి ఫిన్ నిఫ్టీలో అనేది చూద్దాం. ఓకే. సో, ట్రెండ్ లైన్ డైరెక్షన్స్ ఇవన్నీ తీసేద్దాం. క్లోజ్ చేసేద్దాం కాసేపు. సో, రేపు మాత్రం మార్కెట్ టీపీ3 డౌన్ సైడే ఫార్మ్ చేసింది కాబట్టి డౌన్ సైడ్‌కి ఎళ్ళదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గానీ ఈ రేంజ్‌లో ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా గానీ వెయిట్ చేస్తాను. ఆల్రెడీ నా పొజిషన్ రన్ అవుతుంది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు నాకు. ఈ రేంజ్ పొజిషన్ వరకు నేను వెయిట్ చేస్తాను. ఓకే. సో, my expectation to reach market is 23,500 first target. This is first. This is second. This is enter here lot of peoples, and third here enter lot of peoples. Then came down to TP4, TP1 and TP2. 23,200 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సెల్లర్స్ కానీ గట్టిగా పుష్ చేస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చే మార్కెట్ ఉంది. ఈ బ్యాండ్ దాటితేనే ఇక్కడ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. లేదు అనుకుంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టార్గెట్. రేపు గ్యాప్ అప్ అవ్వగానే ఫస్ట్ టక్కని ఇక్కడికి కొట్టేస్తుందండి. ఓకే. సో, ఈ రేంజ్‌ని బ్రేక్అవుట్ అయితేనే దెన్ పై వైపు చూస్తాను. అప్పటిదాకా నేను కిందికి వైపే చూస్తాను. ఓకే. సో, నా వ్యూ మాత్రం ఈ వీక్ మాత్రం మాక్సిమం ఎక్కువగా డౌన్ సైడే చూస్తాను. సో, ఫుల్ ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంది కాబట్టి దాని రీటెస్ట్ అండ్ అప్ సైడ్‌కి ఏమన్నా పాసిబిలిటీ ఉన్నదో అని చెక్ చేస్తున్నానండి. అంతే. అంతకు మించి ఏం లేదు. సో, కమ్ టు ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా చూద్దాం. ఓకే. ఆప్షన్స్ డేటాలో ఫిన్ నిఫ్టీలో రేపు ఎక్స్‌పైరీ ఉంది గదా! సో, 23,800 మనం అనుకున్నాం గదా! 23,800 కాల్ ఎంతవరకు పరిగెడుతుంది రేపు? సో, రేపు కాల్ హీరో టు జీరో అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు ఎవరు తీసుకున్నారో వాళ్ళకి హీరో టు జీరో ఛాన్స్ అయ్యే పాసిబిలిటీ ఉన్నాయండి. సో, 24 ఇట్స్ గో అప్ టు ఫస్ట్ టార్గెట్ 4850 రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీ కనబడుతుంది. దెన్ సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది, ఫోర్త్ టార్గెట్ ఇది అండి వాళ్ళకి. సో, నేను ఈ రేంజ్‌లో ఏమైనా దొరికితే సెల్ చేస్తాను. లేదు అనుకుంటే ఆల్రెడీ మన పొజిషన్ రన్ అవుతుంది కాబట్టి ఈవెన్ హెడ్జింగ్ దాని పాసిబిలిటీ ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ వన్ మోర్ ఐ విల్ టేక్ ద పొజిషన్ ఆఫ్ 23,800. ఓకే. ఏ పొజిషన్‌లో ఎంటర్ అవుతాను. ఓకే. సో, ఇది TP1 అప్ సైడ్ కనబడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ రేంజ్‌లో నేను ఎంటర్ అవుతానండి. 180-100 పాయింట్‌లో నేను ఎంటర్ అవుతాను. ఈ రేంజ్‌లో ఎంటర్ అయ్యే చూస్తానండి. 100, 120 ఈ రేంజ్‌లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చూస్తున్నానండి. ఓకే. ఈ రేంజ్‌లో దొరికితే మాత్రం బాగా తీసుకుంటానండి. సో, ఆబ్వియస్లీ ఐ హావ్ టు వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 30, 40 పాయింట్స్ ఆర్ 50 పాయింట్స్, 150 పాయింట్స్ వరకు ఎళ్తది. ఇంకా డౌన్ గట్టిగా మార్కెట్ కొడుతుందంటే ఆబ్వియస్లీ ఈ రేంజ్‌ని బ్రేక్ చేసుకొని ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. TP1 280 వరకు కూడా వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నా లెవెల్స్ అనాలిసిస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈరోజు మాత్రం నేను అనుకున్నట్టు కొంచెం మిస్టేక్ అయిందండి. అంటే మిడ్ క్యాప్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇట్స్ ఏ వోలటైల్ అని. డౌన్ సైడ్ వోలటైల్ అని ఎక్స్‌పెక్ట్ చేశాను యాక్చువల్‌గా. అదేమైందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి మన టార్గెట్ TP1 0 ఉంది కదా! ఇది కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ C2 బ్యాండ్ ఉంది కదా! ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయింది యాక్చువల్‌గా. ఓకే. నేను మన వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, కమ్ టు హియర్. ఈ C2 బ్యాండ్ ఉంది కదా! ఈ C2 బ్యాండ్ అనేది చాలా నారోగా ఉంది. నారోగా ఉన్నప్పుడు ఏమంటే ట్రెండ్ ఫార్మ్ చేస్తది యాక్చువల్‌గా. బట్ నాకంత ట్రెండ్ మీద లేదు. ఓకే. సో, వోలటైల్ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. వోలటైల్‌లో ఇది ఎప్పుడు బ్రేక్‌ఔట్ అయిందో ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ TP2, TP3 అందుకని నేను ఈ రేంజ్‌లో మళ్ళీ ఎంటర్ అయ్యాను. సో, అది మళ్ళీ ఇక్కడికే వచ్చి సో, వోలటైల్‌ని క్రియేట్ చేసింది. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వోలటైల్ ఇలా క్లోజ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అది ఇలా క్లోజ్ అయింది. థాట్స్ ఇట్. బట్ ఎక్కడ ఓపెన్ అయిందో మాక్సిమం అదే ఒక +20, 30 పాయింట్స్‌లోనే అక్కడికే వచ్చి క్లోజ్ అయిపోయిందండి. బట్ ఆప్షన్ బయర్స్‌లో అయితే ప్రాబ్లమ్. బట్ యాస్ ఎ హెడ్జింగ్ పరంగా అయితే 30 పాయింట్స్‌లో అయితే మనకు ఆబ్వియస్లీ ప్లస్ పాయింట్ వచ్చేస్తదండి. ఈవెన్ స్టాప్ లాస్ కూడా ఉన్నా గానీ చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చేస్తదండి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో, ఫిన్ నిఫ్టీ మనమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. డౌన్ సైడ్‌కి వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దామండి అసలు ఏం జరుగుతుందో అనేది మార్కెట్ డెసిషన్ తీసుకుంటదా? ఓకే. హైయర్ హైని క్రియేట్ చేసుకొని బ్రేక్ చేసుకొని పైకెళ్తదా?
అనేది చూద్దాం. నాకు ఈ మొమెంటం నుంచి ఈ మొమెంటం వరకు వెళ్ళేంత వరకు నేనైతే ఇటువైపు ఎక్కువగా కాల్ వైపు అయితే నేను చూడను. పుట్ వైపు అయితే చూస్తాను. ఓకే. ఎందుకు పుట్ వైపు చూస్తున్నారు అని అనుకుంటున్నారు కదా! సో, అదే నేను చెప్తున్నానండి. దిస్ ఈజ్ మై ట్రెండ్ డైరెక్షన్ లైన్. నేను ట్రెండ్ డైరెక్షన్ లైన్‌ని ఫాలో అవుతాను. సో, మేబీ సమ్‌టైమ్స్ మా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. బట్ నా ఎక్కువ శాతం నా ట్రెండ్ డైరెక్షన్ లైన్ అనేది నాకు మంచిగానే చెప్తా ఉంది. ఓకే. దిస్ ఈజ్ ఇంత డౌన్‌కొచ్చింది. ఎక్కడికి సపోర్ట్ ఎక్కడైనా క్రియేట్ అయిందనుకో, ఇది సపోర్ట్ రేంజ్‌లో క్రియేట్ అయితే మళ్ళీ పైకెళ్తుంది. సో, కేమ్ డౌన్. మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. సో, ఆబ్వియస్‌లీ ఇట్స్ వెంట్ అప్. సో, ఇది రేంజ్ హై అన్నట్టు. ఈ హై రేంజ్ ఎప్పుడు బ్రేక్‌ఔట్ అవుతదో ఆబ్వియస్‌లీ ఇట్స్ గోయింగ్ అప్ సైడ్. అలాగే ఇది హై రేంజ్ 23,700. దెన్ నెక్స్ట్ రేంజ్ 23,750 ఈజ్ అ వెరీ హై రేంజ్ అండి. ఈ రేంజ్ దాటితేనే మార్కెట్ పైకెళ్తే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయినా గాని బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ లెవెల్ అండి. ఓకే. 53,160. బట్ ఇది చాలా స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. దానికంటే ముందు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. 52,950లో నా ట్రెండ్ లైన్ ప్రకారం అయితే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు ప్రెజెంట్ అయితే. 52,700 రేంజ్‌లో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. సో, ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి నా లెవెల్స్. మీకు గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈవెన్ చూడండి ఇది కూడా. టుమారో పిక్స్, ప్రీమియం పిక్స్, రేంజ్ లిటిల్ బిట్ నారో ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ట్రెండ్ డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే. బట్ నా వ్యూ అయితే డౌన్ సైడే ఉందండి. ఎప్పుడు ఈ TP4, ఈ TP2, ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు ఉంటదో, ఈ TP4 ఇది 2 దగ్గరగా ఉన్నాయి కదండీ! ఈ 2 కాంప్రమైజ్ 52,800 రేంజ్ కాంప్రమైజ్ అవ్వకపోతేనే నేను పుట్ తీసుకుంటా. కాంప్రమైజ్ అయితే నేను కాల్ వైపుకెళ్తున్నాను. ఇప్పుడే చెప్తున్నానండి. ఓకే. సో, అర్థమైందా గైస్? ఎందుకు చెప్తున్నా అనేది కూడా. డౌన్ సైడ్‌లో ఫార్మ్ చేసింది. అందుకని నేను అలా వ్యూలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అనాలిసిస్ నచ్చితే. ఓకే. సమ్‌టైమ్స్ నేను కూడా రాంగ్ అవుతున్నానండి. ప్రాబ్లమ్ లేదు. బట్ ఇమ్మీడియేట్‌గా మొమెంటమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనం అనాలిసిస్‌లో. ఎగ్జాంపుల్ ఈరోజు మిడ్ క్యాప్ జరిగింది యాక్చువల్‌గా. బట్ సపోర్ట్‌ని టచ్ చేసే వచ్చిందండి. నేనెప్పుడు మీకు చెప్తానే ఉన్నాను. ఈవెన్ అనాలిసిస్ వ్యూలో కూడా ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే కింది వైపు ఉంటాను. కాంప్రమైజ్ అవ్వకపోతే కింది వైపు ఉంటాను. కాంప్రమైజ్ అయితే పై వైపు ఉంటానని కూడా చెప్పాను. ఈవెన్ అందుకనే నేను మీకు ఎప్పుడు చెప్తున్నానంటే ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకూడదండి పొజిషన్స్‌లో హోల్డ్ చేయాలి మన పొజిషన్స్‌ని. ఓకే. పొజిషన్స్‌ని హోల్డ్ చేయాలి. అది ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంటర్ అవ్వండి. అప్పుడే మీకు అది ఎక్కువగా టార్గెట్స్ ఇచ్చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో, అందుకనే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్‌గా చాలామంది ఏం చేస్తారంటే ఈ 2 పెద్ద క్యాండిల్స్ పడ్డాయి. ఈ క్యాండిల్ పడింది. ఇక్కడ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయితే బావుంది. ఇలా పెద్ద క్యాండిల్ వస్తుంది కదా! ఈవెన్ హ్యామర్ పడతది. షూటింగ్ స్టార్ పడింది. వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే. బెరిష్ క్యాండిల్ సెటప్, హ్యామర్ మేబీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ అది ట్రెండ్ డైరెక్షన్‌కి పైకెళ్తుంది. నేను ఇక్కడ ఎంటర్ అవ్వను. ఐ విల్ వెయిట్ ఫర్ ద లెవెల్స్. ఈ లెవెల్‌లో ఎక్కడన్నా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతుందా అనేది నేను వెరిఫై చేసుకుంటాను. అప్పుడే అట్ ద సేమ్ టైమ్ రివర్సల్ క్యాండిల్స్ ఏమైనా ఫార్మ్ అయినాయా అవి చూసుకుంటాను. అప్పుడే నేను ఎంటర్ అవుతాను. రెడ్ ఫర్ పింక్, ఇది వైలెట్, ఇది పింక్ కలర్ అండి. ఇది పడితే దెన్ పుట్ వైపు చూస్తాను. ఈ బ్లూ కలర్ పడితే పై వైపు చూస్తానండి. దిస్ ఈజ్ రివర్సల్స్ అండి. ఓకే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. లైక్ చేస్తే థ్యాంక్ యూ గైస్. చూద్దాం రేపు మార్కెట్.